So in the given problem, so we have to find the smallest multiple of 7. So 7 multiple, okay, 7 multiple, on dividing 7 multiple with all these numbers. ఓకేనా 7 మల్టిపుల్ని మనము 8తో కానీ 9తో కానీ 12 అండ్ 15తో డివైడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద నంబర్ వీఆర్ గెట్టింగ్ రిమైండర్ నంబర్ 5 వస్తుంది. సో రిమైండర్ అనేది ఎక్స్ట్రా. సో ఈ రిమైండర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ విల్ బి డివిజిబుల్ బై 8, 9, 12, 15. ఓకే, సో 7 మల్టిపుల్లోంచి నంబర్ 5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే, ఎందుకని రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఆ మిగిలేదాన్ని తీసేస్తాము. సో 7 మల్టిపుల్లోంచి రిమైండర్ని ఎలిమినేట్ చేస్తే ద నంబర్ విల్ బి డివిజిబుల్ బై 8, 9, 12, 15. దేర్ఫోర్ 7 మల్టిపుల్ మనకు తెలియదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ నంబర్ n -5 ఈక్వల్స్ టు, సో దట్ ఈస్ డివిజిబుల్ బై కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 8, 9, 12, 15. సో హియర్ 8 అంటే మనము 2 power 3 రాసుకోవచ్చు, 9 అంటే 3 power 2, 12 అంటే 3 into 4 కాబట్టి 4 అంటే 2 square రాస్తాం. సో 15 బదులు 3 into 5 రాస్తాం. సో n - 5 ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? ఎల్సిఎంలో ప్రతి ఫ్యాక్టర్ రావాలి విత్ ది హైయెస్ట్ పవర్. ఇక్కడ 2 power 3 ఉంది. సో 2 power 3 ఈజ్ ది హైయెస్ట్. సో 2 power 3 ఇంటూ, సో 3, 3, 3. సో 3 power 2 ఈజ్ ది హైయెస్ట్, 3 power 2. సో వాట్ ఈస్ ద రిమైనింగ్? సో 5 to the power 1. సో 2 power 3 అంటే 8, 3 power 2 అంటే 9. సో 5 to the power 1. సో 8 5 are 40 into 9. Therefore n - 5. సో n - 5 ఈక్వల్స్ టు 360. ఓకేనా? సో ఇప్పుడు అన్నిటికి కామన్ మల్టిపుల్ తీసుకున్నాము. 8 టేబుల్, 9 టేబుల్, 12 టేబుల్, 15 టేబుల్లో కామన్గా వచ్చే 360 టేబుల్ అన్నట్టు. సో n - 5 ఈక్వల్స్ టు 360 మల్టిపుల్. ఓకే, సో ఈ నంబర్ అనేది కంపల్సరీగా ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. డివిజిబుల్ బై 7. హియర్ వీ కెన్ టేక్ k వాల్యూ యాజ్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇక్కడ 360 కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి, సో ఐఎమ్ గెట్టింగ్ n ఈక్వల్స్ టు, ఆన్ ట్రాన్స్పోజింగ్ 360k, నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్. ఓకే, నౌ సో ఈ నెంబర్ మొత్తాన్ని 7 డివైడ్ చేయాలిగా. సో ఐఎమ్ టేకింగ్ 360 అనుకోండి. సో 360ని 7తో డివైడ్ చేద్దాం. సో 7 5 జా 35, 1 0, 7 1 జా 7. సో వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 3. సో ఈ 3 కాకుండా మిగతా నెంబర్ మొత్తం కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి n = 360kకి బదులుగా ఏదైతే రిమైండర్ ఉందో, సో 3k + 5 రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 3 into k + 5. ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ k వాల్యూ 1, సో n ఈక్వల్స్ టు 3 మల్టిపుల్ కదా. సో 3 1 జా 3, ఓకే, +5. సో 3 + 5 8, నాట్ డివిజిబుల్ బై 7. సో if I take k value 2, number is equal to 3 into 2 plus 5. So 3 2 is 6 plus 5 11, not divisible by 7. K value 3 తీసుకుందాం. n is equal to 3 into 3 plus 5. Therefore we will get 9 plus 5 కదా, that is 14. It is divisible by 7. ఓకే, అంటే k వాల్యూ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 3. సో వాట్ ఈస్ ద ఎర్లియర్ నెంబర్? మనకు వచ్చిన నెంబర్ ఏంది అసలు? n = 360k యాక్చువల్గా అది. ఓకే, సో n = 360 ఇంటూ kకి బదులుగా ఐఎమ్ టేకింగ్ నంబర్ 3.
Okay, therefore so what is the number we will get? 3 into 0 0, 3 into 6 18, okay, 3 3 is 9 plus 1, okay, therefore on addition 1085, it is the multiple of 7. On dividing 1085 ని మీరు 8తో కానీ 9తో కానీ 12తో కానీ 15తో కానీ డివైడ్ చేస్తే సో వీ విల్ గెట్ ది రిమైండర్ యాజ్ number 5. okay, given problem we have to find the least number. okay, least number when it is divided by, so 15తో 18తో and 36తో డివైడ్ చేస్తే so what is the common remainder? That is 9. okay, and that given number should be divisible by 11. okay, so the number should be multiple of 11. okay, so 11 multiple minus what is the common remainder? That is 9. so the number should be multiple of 11, and as the remainder is 9, so 11 multiple minus 9, therefore it will be divisible by so 15 comma 18 comma 36. okay, so divisible by individual numbers kada, so therefore we can write least common multiple of 15 18 comma 36. so we don't know the multiple of 11, therefore I am taking number as 9. సో 11 మల్టిపుల్ తెలియదు కాబట్టి ఆ నంబర్ని మనం n అనుకుంటున్నాం. సో ఆ నంబర్లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ విల్ బి డివిజిబుల్ బై ఎల్సిఎం ఆఫ్ గివెన్ నంబర్స్ 15 18 36. ఓకే, సో వీ కెన్ రైట్ 15 యాజ్, సో 15 కెన్ బి రిటన్ యాజ్ 3 into number 5. సో 18 కెన్ బి రిటన్ యాజ్, సో 2 into 9 కదా, 2 into 3 power 2. So for the 36 we can write 6 power 2, that it means 2 power 2 into 3 power 2. Okay, so therefore, so what is the LCM there? We have to write every factor. So 3 rayali. So 3 power 2, 3 power 2, 3 power 1. So 3 power 2 is the highest. Okay, now 2 power 1, 2 power 2. So 2 power 2 is the highest, and remaining, so 5 to the power 1. Okay, so number minus 9 equals to 9 into 4 into 5. Okay, so 5 4 is 20, 9 into 20, therefore 180. So number minus 9 is equal to, we can write 180 multiples. Okay, so on transposing, n will become 180 multiple, that is 180k, negative will become positive. Okay, so here we can take k value as 1 2 3 and so on. కానీ ఇక్కడ 180 మల్టిపుల్స్ కదా, సో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి హియర్ it should be divisible by 11. The number should be divisible by 11. Okay, therefore we are minimizing 180. So 180 ని కొంచెం మినిమైజ్ చేస్తున్నాము. సో హియర్ 180ని డివైడ్ చేస్తాం, దేంతో 11తో డివైడ్ చేద్దాం. ఓకే, సో 11, సో 11 1 జా 11, 70, 11 6 జా. సో వాట్ ఇస్ ద రిమైండర్ హియర్? 4. ఇక్కడ రిమైండర్ 4 వచ్చింది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ n ఈజ్ ఈక్వల్ టు 4 మల్టిపుల్, సో 4k ప్లస్ 9. ఓకే, సో 180 మల్టిపుల్ కొంచెం కష్టంగా ఉంటుంది, 4 మల్టిపుల్ చాలా ఈజీ. ఓకే, సో దీనికి ఇది సింప్లెస్ట్ ఫామ్. సో n ఈజ్ ఈక్వల్ టు 180k ప్లస్ 9కి 4k ప్లస్ 9 అనేది సింప్లెస్ట్ ఫామ్. హియర్
let k is equal to 1. Therefore, n is equal to 4 1 ja 4 plus 9. That is 13. Next, if k value 2, number is equal to 4 into 2 plus 9 equals to, that is 17. K is equal to 3. Number will become 4 into 3 plus 9. So 12 plus 9, that is 21. K value, if it is 4, number will become 4 4 just 16 plus 9, 25. So k is equal to 5. N is equal to, so 4 5 are 20 plus 9, 29. K is equal to 6. N is equal to 6 into 4, 24 plus 9, that it is 33. Okay. Now, so the number should be divisible by 11, but 13 is not divisible by 11. Now 17 is also not divisible by 11. 21 కూడా 11 టేబుల్లో పోదు. 25 no. 29 no. But here 33 is divisible by 11. For what value of k here? K value 6 దగ్గర the number will be divisible by 11. But here, what is the actual value we got? Number is equal to 180k plus 9. Okay. Therefore, we got k value as 6 na. N is equal to 180 into 6 plus 9. Therefore, 6 into 0 0, 6 into 8 48, 6 1 ja 6 plus 4, 1080 plus 9, that it is equal to 1089. So it is the number. It is the multiple of 11. And on dividing this number with 15 and 18 and 36. Okay. 15, 18 and 36. The common remainder will be 9. Okay. That's it. So in the given problem, so we have to find the largest 4-digit number. So largest 4-digit number, it will be, highest will be 4 9s. Okay na? Now, so on dividing that number, okay, by 6, 7 and 8, the remainders are individually. Okay. So ఒక లార్జెస్ట్ 4-digit నెంబర్ని మనము దేంతో డివైడ్ చేయాలి? 6, 7, 8తో డివైడ్ చేస్తే వాట్ ఆర్ ద ఇండివిజువల్ రిమైండర్స్? ఇక్కడ 4 రిమైండర్, నెక్స్ట్ ఇక్కడ 5, ఇక్కడ 6. ఓకేనా? సో ఒకసారి చూద్దాం చిన్న లాజిక్ హియర్. సో హియర్ ఇట్ ఈస్ ద నంబర్. We are dividing the number with 6. So what is the remainder here? 4. Okay. Similarly, when we divide the number with 7, so what is the remainder here? Number 5. Similarly, when we are dividing the number with 8, so what is the remainder here? 6. గమనించండి. సో 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 5. 8తో డివైడ్ చేస్తే 6. మనకు ఇలా కాకుండా అన్నిటికి కలిపి ఒకటే రిమైండర్ వస్తే మనము ఆ నెంబర్లోంచి ఆ రిమైండర్ని తీసేయచ్చు. అంటే ఎట్లా? రిమైండర్ అన్నిటికి కలిపి 5 ఉందనుకోండి, నంబర్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తాం. దేర్ ఫోర్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 6, 7, 8 రాస్తాం. ఓకే. బట్ ఇక్కడ ఏముంది కేసు? 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4, 7తో చేస్తేనేమో రిమైండర్ 5, 8తో చేస్తేనేమో రిమైండర్ 6. ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది కదా, దీనికి ఒకవేళ మనం 2 యాడ్ చేసాం అనుకోండి, 2. ఓకే. 6 + 2 ఏమవుతుంది? 8.
Therefore, it will be divisible by the divisor 8. 8 1 ja 8. Therefore, remainder 0. Similarly, ఇక్కడ 4 ఉంది కదా. If we add 2 here, therefore 6 1 ja 6. Remainder 0. ఇక్కడ కూడా నంబర్ 5 ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. ఈ 7 కాబట్టి 7 1 ja 7 0. ఓకేనా? ఎందుకలా అంటే 6తో 7తో 8తో ఈ మూడిటితో డివైడ్ చేసినప్పుడు ఒకటే నెంబర్ వస్తే సింపుల్గా మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వేరు వేరు రిమైండర్స్ వస్తున్నాయి కాబట్టి దేర్ ఇస్ సమ్ కామన్ ప్రాపర్టీ. ఏంటిది అది? సో ఏదైతే రిమైండర్ వచ్చిందో చూడండి ఇక్కడ +2 +2 సో +2. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? నంబర్లోంచి 2 తీసేయడం కాదు, నంబర్కి ఏం కలపాలి? 2 కలపాలి. సో గివెన్ నెంబర్కి 2 కలపాలి. Therefore, it will be divisible by 6. ఇక్కడ కూడా number +2 it will be divisible by number +2 divisible by 7. Number +2 it will be divisible by 8. Okay. Therefore, I am writing. Okay. So number +2. Therefore, it will be divisible by 6 7 8. ఓకేనా? ఎందుకని ఈ అన్ని కేసులలో సో డివైజర్కి రిమైండర్కి డిఫరెన్స్ 2నే ఉంది. సో 4 + 2 6, 5 + 2 7, 6 + 2 8. ఓకేనా? సో నంబర్ +2 ఈజ్ ఈక్వల్ టు డివిజిబుల్ బై 6 7 8. దేర్ఫోర్ 6తో 7తో 8తో డివిజిబుల్ కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ ది కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 7 8. ఓకే. సో దేర్ఫోర్ 6 అంటే 2 × 3 రాసుకోవచ్చు. 7 దట్ ఈస్ నార్మల్ 7. 8 అంటే 2 పవర్ 3 రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీ ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 పవర్ 1 ఉంది, 2 పవర్ 3 ఉంది. సో 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. దేర్ఫోర్ నంబర్ +2. సో నంబర్ +2 ఈక్వల్స్ టు 8 ఇంటూ 3 ఇంటూ 7 21. దేర్ఫోర్ నంబర్ +2 ఈక్వల్స్ టు 8 1 ja 8 160. సో 168. Therefore, we can write it as, so number అంటే 4 digit నెంబర్నా, సో హైయెస్ట్ 4 digit నెంబర్ కాబట్టి ఓకే +2 ఈజ్ ఈక్వల్ టు 168 మల్టిపుల్. ఓకే. సో ఇక్కడ ఆన్ ఎడిషన్ we will get 10,001 ఈక్వల్స్ టు 168k. సో టు గెట్ ద k వాల్యూ, ఓకే, 10,001 by 168 equals to k. Now dividing 10,001 with 168. Okay, 16 5 ja 800. 16 into 6 96. సో దాటిపోతుంది కాబట్టి 168 into 5 చేద్దాం. సో 5 8 ja 40, 4 ఉంటుంది. సో 5 into 6 30, 34, 3 ఉంటుంది. 5 1 5 8. సో 840 0. 10 నుంచి 4 పోతే 6, 9 నుంచి 8 పోతే 1. సో 1601. సో 168 into 10 చేస్తే 1680 వస్తుంది, అంటే 9 చేద్దాం. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ? 9 into 8 72, 7 ఉంటుంది. ఓకే, సో 9 6 ja 54 ప్లస్ 7 61. ఓకే, 9 1 ja 9 ప్లస్ 6 దట్ ఈస్ 15. ఓకే, 11 minus 2 9. ఓకే, ఇక్కడ 9 నుంచి 1 పోతే 8. సో 89. సో k వాల్యూ విల్ బి less than or equal to 59.
కే వాల్యూ కంపల్సరీగా 59 కంటే తక్కువే ఉంటుంది. ఎందుకని మనకు హైయెస్ట్ నెంబర్ ఏమైద్ది, ఇదే కదా. ఓకే, సో హియర్ కే వాల్యూ మే బీ ఈక్వల్ టు 59 ఆర్ 59 కంటే తక్కువ ఉండాలి. సో దాటిపోవద్దు. ఇది దాటిపోతే ఏమవుతుంది, సో 4 డిజిట్ నెంబర్ దాటి 5 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో హియర్ సో కే వాల్యూ మే బీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 59. సో ఒకసారి చూద్దాము. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, n+2 ఈజ్ ఈక్వల్ టు 168. సో n+2 ఈజ్ ఈక్వల్ టు 168k కదా. సో మీకు నంబర్ కావాలి కాబట్టి నంబర్ ఈజ్ ఈక్వల్ టు 168k -2 అవుతుంది. సో వాట్ ఇస్ ద నంబర్, 168 ఇంటూ, సో కే వాల్యూ ఎంత వచ్చింది మనకు, రౌండ్ ఫిగర్ 59 -2. ఓకే, సో 168 9 జా, సో 168 9 జా అంటే ఎంత, ఇది. సో 15 12 ఇంటూ 168 5 జా ఎంత, 840. సో 2199. సో 9912 -2. Therefore, what is the number? Number is equal to 9910. ఓకే, సో ఈ నంబర్ని మనము ఓకే 6తో కానీ 7తో కానీ 8తో కానీ డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ ఏంటివి, 4 5 6. మళ్ళీ ఆ నెంబరు దట్ ఈస్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఓకే, దట్స్ ఇట్.